కడపలో దళితుల ఇంటిని అక్రమంగా కూల్చేసిన టీడీపీ గూండాలను అరెస్టు చేయాలని అఖిలపక్ష నేతలు ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలంటూ కడపలో ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ, సిపిఐ, ఇతర ప్రజా సంఘాలతో కలిసి ఎర్రముక్కపల్లిలోని దళితుల ఇంటి నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ చేపట్టారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి అనుచరులు, దగ్గరి బంధువులు 100 మంది రౌడీ మూకలతో ఇల్లు కూల్చివేయించారని అఖిలపక్ష నేతలు మండిపడ్డారు. దళితులైన వారి మీద అరాచకంగా కూటమి ప్రభుత్వం ఒక గంజాయి ముఠాని 100 మందిని రెడీ చేసి వారి ఇల్లు కూల్చే కార్యక్రమం చేయడం మనందరం చూసాం. కడప ప్రజలందరూ ఎంతో బాధాకరమైన విషయం. దళితులన్న చిన్న చూపుతో రాజ్యాంగం నిర్మించిన రోజు దోజల చేత అక్రమంగా ఇల్లు కూల్చడం అనేది ఎంత మాత్రం సమంజసమని మీడియా ముఖంగా అడుగుతున్నాం. నిజంగా చట్టం కళ్ళు మూసుకొని ఉందా? ఈ చేసిన అక్రమానికి వారి పైన అటెంప్ట్ మర్డర్ కేసులు, ఎస్సీ అట్రాసిటీ కేసు లాంటి కేసులన్నీ వారి మీద బనాయించి బాధితులకు న్యాయం చేసే దిశగా ముందుకు కొనసాగాలని ఎస్పీ గారిని విన్నవించుకుంటున్నాం. ఒక పలుకుబడి గౌరవప్రదంగా జీవించేటువంటి ఆ దళిత కుటుంబం పట్ల ఇవాళ కడప ఎమ్మెల్యేకి సంబంధించి అనుచరులుగా ఉండేవాళ్ళు, బంధువులుగా ఉండేవాళ్ళు పోలీసుల అండలతోనే ఇవాళ అర్ధరాత్రి వాళ్ళందరినీ కూడా బయట వేసి సెల్ ఫోన్లు లాక్కొని వాళ్ళు దారుణంగా వాళ్ళని తిట్టి వాళ్ళను వీడ్చి వాళ్ళు ఒక 10 నిమిషాల్లో మొత్తం పని కానిచ్చి పారిపోయినారని చెప్పి ఇవాళ వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఈ కడపలో ఎప్పుడు లేని కొత్త సాంప్రదాయానికి ఇవాళ శ్రీకారం చుట్టిన పరిస్థితి. అధికార పార్టీ నేతలు, పోలీసులు కుమ్మక్కయి ఇవాళ ఇష్టం వచ్చిన పద్ధతిలో భూ ఆక్రమణలు కావచ్చు, దందాలు కావచ్చు, లేకపోతే సెటిల్మెంట్లు కావచ్చు, ఇవన్నీ వ్యవహారాలు ఇవాళ కడపలో అశాంతికి నెలకొల్పే పరిస్థితి ఇవాళ ఉండడం అత్యంత దారుణ అంశం. విధ్వంసము కడప పట్టణంలో నిజంగా చెప్పాలంటే ఇది ఆటవిక పాలనలాగా ఉంది. ఈ ప్రభుత్వము అర్ధరాత్రి గుండాలతో 100 మంది వరకు వచ్చి ఈ యొక్క 15 సెంట్లు ఉన్న ఇంటిని మొత్తం 2 జేసీబీలతో నేలమట్టం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి వీళ్లకు, ఈ కుటుంబాలకు, దళిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.